మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. అంటే మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారన్న, ఈ ఫాలోవర్స్ని, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ని, ఈ హడావిడిని ఎన్నో చూసుంటారు. ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చే ఆ ఆడియన్స్, ఫ్యాన్ బేస్, ఆ జనాలు ఈ కొట్టుకోవడం చూస్తుంటే మీ ఫీలింగ్ ఏంటన్నా? మనం స్క్రీన్ మీద కనబడినప్పుడు మనం కొన్ని క్యారెక్టర్లు అన్నవి బాగా హైలైట్ అయిపోతాయి, జనాల్లోకి వెళ్ళిపోతాయి. ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఈ నిజంగానే ఇలాంటివాడా, ఈ నిజంగానే ఇలాంటివాడా అని నాకు డౌట్ ఎక్కడో ఉంటుంది. హౌస్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఈ క్యారెక్టర్కి మనం స్క్రీన్ మీద చేసిన క్యారెక్టర్కి సంబంధం ఉండదు. అది చాలా మంది అదే అన్నారు, మీరు ఇదా అని చెప్పి అనుకున్నాను. చీలాసౌ స్రవంతి 100 ఎపిసోడ్స్ ఫంక్షన్కి టీం అంతా విజయవాడ వెళ్ళాం. అప్పటికి ఆ సీరియల్ అసలు ఆడియన్స్లోకి భయంకరంగా వెళ్ళిపోయింది. ఈవెన్ అదర్ స్టేట్స్లో కూడా చూడడం స్టార్ట్ చేశారు. నందుని మీనా గారు ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక నెగిటివ్ క్యారెక్టర్కి అంత ఫాలోయింగ్ వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. గేట్ దగ్గర నుంచి స్టేజ్ మీదకి నేను వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. 1 అవర్ పట్టింది గేట్ దగ్గర స్టేజ్ మీదకి వెళ్ళడానికి. ఇట్ వాజ్ 2005లో నేను చెప్తుంది మాట, ఇది 2005లో విజయవాడ ఏదో సమ్ గ్రౌండ్స్లో. అంటే అది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మనకి ఎప్పుడు చూడని క్రౌడ్ అది. అమ్మా, అంటే ఒక క్యారెక్టర్ జనాల్లోకి వెళ్తే ఇంత ఆదరణ ఉంటుందా, ఇంత జనాలు మనల్ని ప్రేమిస్తారా అని చెప్పి నేను మైక్ తీసుకుని వాళ్ళు ఒకటే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి ఆ ప్రాజెక్ట్లో, ఆ సీరియల్లో. నేను ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు నాకన్నా ముందు ఆడియన్స్ చెప్పేస్తున్నారు డైలాగ్స్. అంటే వాళ్ళకి బైహార్ట్ అయిపోయాయి. అంటే అది క్యారెక్టర్ నేనేమంటానంటే ఒక స్క్రీన్ మీద క్యారెక్టర్ని ఇష్టపడితే అంతలాగా ఇష్టపడతారు. హౌస్లోకి వచ్చేటప్పటికి ఒక రియల్ క్యారెక్టర్ని ఇష్టపడిన అంతలాగా ఇష్టపడతారు. అది ఏ క్యారెక్టర్ ఎవరు కనెక్ట్ అవుతుందో కూడా తెలియదు, అది మనం చెప్పలేం. కాకపోతే ఏంటంటే ఇది ఈ ఏదైతే ఈ ఫాలోయింగ్ ఇదంతా ఉందో అది లైఫ్ లాంగ్ మనం జర్నీ అంతా ఉంటుందని మాత్రం అది ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు కొత్త నీరు వస్తూనే ఉంటుంది, పాత నీరు వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను చీలాసౌ స్రవంతిలో ఉన్నప్పుడు ఫేమ్ ఇప్పుడు నాకు కావాలంటే పక్కెళ్ళరా బాబు అంటారు, పక్కెళ్ళి ఆడుకో అంటారు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్లో విన్నర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ రాహుల్ సిబిల్గంజ్ కానీ నా జిమ్మేట్, సన్నీ జిమ్మేట్, రేవంత్ నా జిమ్మేట్, శ్రీముఖి గారు నాతో కలిసి ఒక సినిమా నా పేరుగా చేశారు. అంటే ఆల్మోస్ట్ చాలా మంది నాకు, నవదీప్, చాలా మంది నేను చూస్తున్నా. అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు టోటల్ వెనకాతల ఒక 10 మంది ఇది అంటే అది అంటే ఏమి అంటే మనకి సాధించేసాము అనేది కాదు, ఒక సాలిడ్ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఐ కెన్ సే ఆ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళిన ప్రతి కంటెస్టెంట్ కూడా అది కొంతమందికి బెటర్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, కొంతమందికి గ్రేట్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, కొంతమందికి స్వీట్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కానీ బయటకు వచ్చిన తర్వాత అద్భుతం, మనం రెడ్ కార్పెట్ పరిచి ఉంటుందంటే మాత్రం అది దట్ ఇస్ కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను వచ్చాను ఒకటి బ్రేక్ అయింది, దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏదంటే సీరియల్స్లోని సినిమాల్లోని సాడిస్టిక్ విలన్ కింద చూసి ఆ క్యారెక్టర్లో చూసి చాలామంది భరణి నిజంగా అలాంటి అనుకున్న వాళ్ళకి భరణి ఇంట్లో ఎలా ఉంటాడు, నా డాటర్స్తో ఎలా ఉంటా, మదర్తో ఎలా ఉంటా, తెలుసు, సిస్టర్స్తో ఎలా ఉంటానో చూసారు. అట్లీస్ట్ కనెక్ట్ అయ్యారు చాలా మంది. నాకు ఒక ఫ్యామిలీ అంటూ వచ్చేసింది, దానికి నేను హ్యాపీ. కానీ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నానే, ఆఫీస్కి వెళ్తున్నానే, డైరెక్టర్స్ అందరికీ మెసేజ్ పెట్టుకుంటున్నానే. లక్కీగా వచ్చిన తర్వాత ఒక 2 సినిమాలు క్యారెక్టర్లు చేసాం, 2 సినిమాలు క్యారెక్టర్ చేసినా, ఇంకొక 2 సినిమాలు చేయబోతున్నా, వెబ్ సిరీస్ చేయబోతున్నా. హౌస్లోకి వెళ్ళక ముందు నేను చేస్తున్నా. హౌస్లోకి వెళ్ళక ముందు కూడా ప్రతి నెల ఏదో క్యారెక్టర్ వచ్చేది. అంటే సూపర్ త్రూ అవుట్ క్యారెక్టర్ అని చెప్పలా. అంటే ఇలాగా మా జీవితం మారిపోయి మనకి రెడ్ కార్పెట్ అన్నది మాత్రం లేదు అని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే మీరు కూడా వెళ్ళొచ్చారు కాబట్టి బిగ్ బాస్ హౌస్లోకి. అది మనిద్దరం కంటెస్టెంట్స్ కింద మాట్లాడుకుందాం, యాంకర్ అని హౌస్ కింద కాకుండా, గెస్ట్ కింద కాకుండా. అంటే ఈ సీజన్ వాళ్ళు ఈ సీజన్ మీకు ఏమనిపించింది? యాక్చువల్లీ యూ ఎంజాయ్డ్ ఆర్? నేను బాగా ఎంజాయ్ చేశా. అంటే మొత్తం ట్విస్ట్లు టర్న్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట.
అంటే ఈ సీజన్ వాళ్ళు, మీ సీజన్ వాళ్ళు సీజన్ అయిపోయి బయటకు వచ్చాక ఎవరు ఆగట్లేదేమో అని అనిపించింది నాకు. ఎందుకు అంటే నా మనసులో మాట. ఎస్పెషల్లీ ఈ సీజన్ అని ఎందుకు అనిపించింది? అంటే నాకు ఏమో నాకు అర్థం కావట్లే. ఈ సీజన్ కంటెస్టెంట్లని బయటకు వచ్చాక ఆ వీడియోస్ కానీ లేకపోతే ఏ విధమైన వాళ్ళ మాటల విధానం, అంటే నేను ఎప్పటి నుంచి అందరినీ చాలామంది మనుషుల్ని చూశాను, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను, వాళ్ళ బిహేవియర్స్ ఏంటో నాకు తెలుసు, కొంచెం ఫాస్ట్గా అర్థమైపోతుంది కాబట్టి. అంటే జస్ట్ నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు వీళ్ళు కాదు, హౌస్లో ఉన్న బిహేవియర్లు ఇవి కావు, మారిపోయారు అని అనిపించింది. అది నీకు అనిపించిందా లేదా? మీ కంటెస్టెంట్ల మీద మీకు ఆ ఒపీనియన్ వచ్చిందా లేదా? పేర్లొద్దు. సో నేను ఒక మాట చెప్తా. ఫస్ట్ నన్నే అడిగినప్పుడు శ్రీముఖి గారు, ఈ ఉత్సవంలో ఇలా అందరూ కలిశారు కదా, మీకు ఏమనిపిస్తుంది, హౌస్లోకి మీరు వెళ్ళొచ్చింది అది మీకు ఏమనిపిస్తుంది అంటే నేను ఒకటే అన్నా, శ్రీముఖి గారు ఇట్స్ అన్ని రకాల ఎమోషన్స్ ఒక దగ్గర ఉండే ప్లాట్ఫామ్ అది. అక్కడ బాధ ఉంటుంది, ఆనందం ఉంటుంది, కోపం ఉంటుంది, పంతం ఉంటుంది, బలాలు చూపించుకోవడం ఉంటుంది, స్ట్రాటజీస్ ప్లే చేయడం ఉంటుంది, ఎత్తుకు పై ఎత్తులు వేసుకోవడం ఉంటుంది, అనురాగాలు ఉంటుంది, ఒకరికొకరు అన్న ముద్దలు తినిపించుకోవడాలు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్న ప్లాట్ఫాము. ఈ 22 మందిలో కూడా అది నేను చూశాను. నేను అందరికీ సెల్యూట్ అని కొట్టిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే హౌస్లో ఏదో ఒక పాయింట్లో ఎవరో ఒకరితో ఒక ఎమోషన్ మీకు షేరింగ్ అవుతుంది. అక్కడ వాళ్ళే ఫ్యామిలీ మెంబర్స్ కదా. సెకండ్ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి ఆల్రెడీ ఆర్టిస్ట్గా ప్రాజెక్ట్స్ చేసేసి ఎంతో కొంత స్టార్డమ్ సంపాదించుకొని, ఎంతో కొంత ఫ్యాన్ బేస్ సంపాదించుకొని లోపలికి వచ్చే వాళ్ళ ఆలోచన ఒకలా ఉంటుంది. ఫస్ట్ టైం డైరెక్ట్గా దాంట్లోకి, అంటే ఏ ఆర్టిస్ట్ కాకుండా ఏమీ కాకుండా డైరెక్ట్ వచ్చే వాళ్ళ ఆలోచన ఒకలా ఉంటుంది. మనకన్నా ఏజ్లో చిన్నోళ్ళైనా మనకన్నా ఏజ్లో పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక నిజంలో బతకడం అన్నది ఇప్పుడు అలవాటు చేసుకోవాలి. డ్రీమ్స్ కనొచ్చు, డ్రీమ్ బిగ్, నువ్వు కలలు కను, బిగ్గా డ్రీమ్ కను, కానీ దానికి కావాల్సిన హార్డ్ వర్క్, దానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ నువ్వు చేసుకోవాలి. ఇట్స్ నాట్ అంటే హౌస్ నుంచి బయటికి రాగానే ఒక 10 మంది డైరెక్టర్స్ అందరూ మన గురించి కథలు రాసేసి, మన గురించి క్యారెక్టర్ రాసేసి రెడీగా అడ్వాన్స్లో పట్టుకుని నిలబడరు కదా. దట్ ఈస్ నాట్ ద ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియాలిటీ షో. నువ్వు అద్భుతమైన ఆర్టిస్ట్వి, నువ్వు కెమెరా పెడితే ఏ సీన్ వచ్చినా కొట్టేసేంత ఆడియన్స్ ఆడిషన్స్ అక్కడ జరగవే. నువ్వు రియల్గా ఎలా ఉంటావో, ఇంట్లో ఎలా ఉంటావో, ఫ్రెండ్స్తో ఎలా ఉంటావో, కోపం వస్తే ఎలా ఉంటావో, ఒక గేమ్ ఆడితే ఎలా ఉంటావో అది వెళ్తుంది. అది నిజంగా ఒక అద్భుతమైన కెమెరా పెట్టి ఒక మంచి సీన్ ఇచ్చి చంపే, ఏడిపించే అనే అవకాశం అక్కడ ఎలా వస్తుంది? అది రాదు. అది రియల్గా జరిగిపోతుంటుంది. బట్ అందులో వెళ్ళిన హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరు అద్భుతమైన ఆర్టిస్ట్ అని, ఎవరు మంచి పెర్ఫామ్ చేయగలన్నది అది ఐ డోంట్ నో. బయటకు వచ్చింది అది ఏ రకంగా ప్రొజెక్ట్ అవుతుంది, ఏ రకంగా వెళ్తుందో మనకు తెలియదు. ఇప్పుడు మనం సీజన్ 1 నుంచి సీజన్ 10 వరకు చూసాం. సీజన్ 1 నుంచి సీజన్ 9 సీజన్ 8 వరకు మీరు చెప్పాలి. కలిపితే కరెక్టే. నేను ఒక బ్రదర్గా అడుగుతున్నా, ఇప్పుడు ఇన్న హౌస్ల్లో ఇంతమందిలో వీళ్ళు సినిమా ఫీల్డ్లో టాప్ పొజిషన్కి వెళ్ళిపోయారు. వీళ్ళు అసలు గ్రాఫ్ మారిపోయింది. అసలు మామూలుగా ఒక్కరి పేరు చెప్పండి శివ గారు, ఒక్కరి పేరు చెప్పండి. లేదు కదా అన్నప్పుడు ఇప్పుడు బయటకు మీరు ఇప్పుడు మన ఇద్దరం ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందు ఏమనుకున్నాం, నేను వచ్చి ఏంటి పరిస్థితి అని చెప్పండి, అమ్మ స్టిల్ ట్రయింగ్ అన్నా అని చెప్పన్నారు. స్టిల్ ఈవెన్ దో యూ హ్యావ్ ఏ వెరీ గుడ్ హ్యూమర్, మీకు మామూలుగానే మీ మంచి హ్యూమర్ ఉన్న పర్సన్, మంచి హ్యూమర్ బాగుంటుంది. అంటే మీరు కొంతమందిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు సెటరికల్గా ఉంటుంది. అవన్నీ చూసినప్పుడు అది ఇన్బిల్ట్. అది దీన్ని ఎవరో ఒకరు క్యాచ్ చేసి వాడితే అది వేరే రకంగా ఉంటుంది. స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు వేరే రకంగా ఉంటుంది. ఆ రావడానికి ఎక్కడో దగ్గర ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలి కదా, క్రియేట్ అవ్వాలి కదా. అందులో ఎంత ఇప్పుడు ఆయన నవదీప్ గారు ఉన్నారు, ఆయన అంతకుముందు హీరో, బిగ్ బాస్కి వచ్చిన తర్వాత మంచి ఎంటర్టైన్ చేశారు. ఆయన హౌస్లోకి రాకముందు ఖాళీగా లేరు కదా, క్యారెక్టర్స్ చేస్తూనే ఉన్నారు, బిజీగానే ఉన్నారు. హౌస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ క్యారెక్టర్స్ చేస్తున్నారు. అదొక సెపరేట్ జోన్. ఇప్పుడు నేనున్నా హౌస్లో రాకముందే నేను టీవీకి చాలా సీరియల్ ప్రాజెక్ట్స్ చేసేసాను.
2020 నుంచి అడపో సినిమాలు చేస్తున్నాను, క్యారెక్టర్లు చేస్తున్నాను, వెబ్ సిరీస్లు చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. హౌస్లో రాకముందు చేస్తున్నాను క్యారెక్టర్. హౌస్లో నుంచి బయటకు వచ్చాను, మళ్ళీ నా క్యారెక్టర్ నేను చేసుకుంటూ వెళ్తున్నా. బట్ వేరే క్యారెక్టర్స్ చేయకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు నేనేమంటానంటే ఇక బయటకు వచ్చిన తర్వాత దే హ్యావ్ టు క్రియేట్ దర్ ఆపర్చునిటీస్. ఎక్కడో దగ్గర అంటే ఇప్పుడు మనం ఎండ్ ఆఫ్ ద డే మనకు నిజంగా ప్యాషన్ ఉండి ఆర్టిస్ట్ అవుతున్న ప్యాషన్ ఉన్నప్పుడు వీ షుడ్ అంటే పేషెన్స్ తోటి మనం జర్నీ చేయాలి. అలాగని చెప్పి ఇతని లైఫ్ అద్భుతంగా ఉంటుంది, గ్రాఫ్ పేలిపోద్ది, మామూలుగా ఉండడు, హీరో అయిపోతాడని చెప్పలేము. ఇతనికి ఏమీ క్యారెక్టర్ అని కూడా చెప్పలేము. ఎనీథింగ్ ఏదైనా జరగచ్చు. పేషెన్స్ అనేది ఉండాలి. కానీ నేను ఇంతకుముందు నమ్మేవాడిని కాదు, కానీ కొంచెం లక్ కూడా లక్ ఎక్కడో దగ్గర అవ్వాలి. నేను అదే అంటే ఇప్పుడు ఎపిసోడ్ బిగ్ ఎపిసోడ్ బాహుబలి 1లో నేను ఆ పెద్ద ఎపిసోడ్ చేసిన తర్వాత నాకు ఎంతో కొంత మైలేజ్ వస్తుంది అనుకున్నా. వచ్చింది. అంటే బాహుబలి చేసాడు కాబట్టి, బర్నీ బాహుబలి చేసాడు కాబట్టి బర్నీకి ఏవో క్యారెక్టర్స్ వచ్చాయి. దాని తర్వాత గోపాలలో త్రూ అవుట్ క్యారెక్టర్ చేసినప్పుడు అంటే మిథున్ చక్రవర్తి గారు ఎగ్జిక్యూషన్ ప్లానింగ్ ఎగ్జిక్యూట్ చేసే క్యారెక్టర్ ఒక నెగిటివ్ క్యారెక్టర్. ఇద్దరు పెద్ద హీరోలు, పవర్ స్టార్ అండ్ విక్టరీ వెంకటేశ్వర్, ఇద్దరు హీరోస్ ఉన్న సినిమాల్లో అది మంచి హిట్ ఉన్న సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసిన తర్వాత నాకు మంచి ఆఫర్లు వస్తాయి అనుకున్నా. సో దట్ ఈస్ వాట్ నేను అనేది. అలాగని ఇప్పుడు రాలేదు అలాగని చెప్పి నేను నా బ్యాగ్ సర్దేసుకోలేదు కదా. ఐమ్ హియర్, చేస్తున్నాను, వేషాలు చేస్తున్నాను, చిన్న క్యారెక్టర్లు చేస్తున్నాను, పెద్ద క్యారెక్టర్లు చేస్తున్నాను, చిన్న సినిమాలు చేస్తున్నాను, ఒకరోజు వేషం చేస్తున్నాను, 10 రోజులు వేషం చేస్తున్నాను. కానీ ఎక్కడో దగ్గర మాత్రం డెఫినెట్గా కొడతాను. ఆ నమ్మకం అయితే ఉంది శివ గారు. అది లేకపోతే మనం ఇక్కడ మనం జర్నీ అన్నది సజావుగా జరగదు. పక్కా కొడతాను. నా గురించి ఒక క్యారెక్టర్ ఎక్కడో రాసి పెట్టుంది, అది వస్తుంది పక్కా. అంటే for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.